సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ కోయడ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ ఆఫీసర్గా మండల ఎంపీఓ మల్లికార్జున రెడ్డి హాజరు కాగా వ్యవసాయ అధికారి శివరామకృష్ణ, మిషన్ భగీరథ ఏఈ తిరుపతి రెడ్డి తదితర శాఖల గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహులు తనను గ్రామ ప్రజలకు పరిచయం చేసుకుని గ్రామసభ ముఖ్య ఉద్దేశాలను వివరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, సంక్షేమ కార్యక్రమాలు, విధి విధానాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో మద్యం విక్రయాలు విస్తృతంగా జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలను అరికట్టేందుకు సర్పంచ్, పాలకవర్గం చొరవ తీసుకోవాలని మహిళలు కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు ఎదురయ్యే సీజనల్ వ్యాధులు, గ్రామ సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను నమోదు చేసుకుని గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల ప్రకారం గ్రామ రైతులు సన్నవడ్లు, అంతర పంటల సాగుపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్థాయి అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామంలోని మహిళా సంఘాల సహకారంతో గ్రామంలో మద్యపాన నిషేధం అమలుకు కృషి చేస్తామని సర్పంచ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం యొక్క ముగింపు సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీ లోపల గ్రామసభ నిర్వహించి ఈ 99 రోజుల లోపల మనం నిర్వహించినటువంటి కార్యక్రమాలు, సాధించినటువంటి ప్రగతిని ప్రజలందరికీ తెలియజేసి ఈ గ్రామసభను ప్రజల కోసం మనకు వివరించి వాళ్ళు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధిని, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చేయడం కోసం ఇక్కడ చర్చలు అనేటువంటి చేపట్టమని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో కూడా గ్రామసభ నిర్వహించడం అనేది జరిగింది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున హాజరైనటువంటి మహిళలు తమ యొక్క సమస్యలను, ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి అవగాహనను వారికి కల్పించడం జరిగింది. వారు కూడా కొన్ని సమస్యలను లేవనెత్తడం జరిగింది. దీనిలో భాగంగా గత ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చినటువంటి మన ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా 4 రకాలుగా చెత్తను వేరు చేసే కార్యక్రమం అనేది చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. దాని పట్ల కూడా మనము ప్రత్యేకంగా అవగాహన అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాంతోపాటే ఇతరతర సమస్యలు, నీటికి సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత వ్యవసాయంలో వైవిధ్యకరణ, తర్వాత మనకు SIR గురించి కూడా ఇక్కడ వివరించుకోవడం జరిగింది. ఈ విధంగా గ్రామసభను నిర్వహించి గత 99 రోజులుగా నిర్వహించినటువంటి కార్యక్రమాల గురించి, ప్రభుత్వము తీసుకురాబోతున్నటువంటి నూతన పథకాల గురించి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి, వాటి యొక్క పరిష్కారం గురించి కూడా ఇక్కడ గ్రామసభ ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వివరించుకోవడం జరిగింది. మా గ్రామం తిమ్మారెడ్డిపల్లిలో అధికారులు, గ్రామ ప్రజలు, వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్ అందరి సెక్రటరీ గారి సహకారంతో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చర్చకు వచ్చిన అంశాలు ఏంటంటే, వర్షాకాలం వస్తుంది కాబట్టి రేపు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల గురించి కానీ, నీటి నిర్వహణ గురించి కానీ, డ్రైడే ఫ్రైడే పాటించడం ఇలాంటి విషయాలు, దాంతోపాటుగా ఘన వ్యర్థాలు, పొడి ద్రవ వ్యర్థాల గురించి ఇవన్నీ చర్చించడం జరిగింది. దాంతోపాటుగా మా గ్రామంలో ఉన్న మహిళలు ముఖ్యంగా మద్యం షాపుల నిర్వహణ గురించి ప్రశ్నలు లేవడం జరిగింది. వారికి ఖచ్చితంగా మా పాలకవర్గం సహకారంతో, మా సెక్రటరీ సహకారంతో, అధికారుల సహకారంతో ఆ మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటామని మనవి చేస్తామని చెప్పిన వాళ్ళకి. ఇట్టి కార్యక్రమానికి హాజరైన మా గ్రామసభకు హాజరైనటువంటి ఎంపీఓ గారికి, మిషన్ భగీరథ ఏఈ గారికి, మా మండల ఏఓ గారికి, మా సెక్రటరీ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామసభకు వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము.